నమస్తే అందరికీ, ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా. మిన్నుగాడు పోయే టైం అయితే వచ్చేసింది. 4 రోజులు మనతో ఉంది కదా, ఈ డబ్బాలోనే మిన్నుగాడు ఉన్నాడు అనమాట. బాయ్ బాయ్ మిన్ను. బాయ్ గుడ్ నైట్. వాళ్ళు సడన్గా వచ్చి తీసుకెళ్ళాను అనమాట. వీడియో నేను తీయలేదు, బాధ అనిపించి. తర్వాతనైతే మేము బయటకి అయితే వెళ్ళాము. నాకు కొంచెం ఫీవర్గా ఉందనిపిస్తేను టాబ్లెట్ అయితే తెచ్చుకున్నాము హాస్పిటల్కి వెళ్ళి. సరే ఇక్కడ ఏదో బాగుంటుంది కదా అని చూస్తే అలా ఏం లేదండి. మా ఆయన చూద్దాం అంటేను సరే పోనీలే అని అదేందో స్ట్రాబెరీ జ్యూస్ ఫస్ట్ టైం తాగుతున్నాను. నాకు అసలు నీరసంగా ఉంది. మన మిన్నుగడ పోయిన బాధలో అనుకుంటా. సో మా హస్బెండ్ అయితే జ్యూస్ తీసుకొని వచ్చాడు. ఇదేనండి జ్యూస్. నాకు తాగాలని లేదు, బట్ ఓపిక లేదు కాబట్టి కంపల్సరీగా తాగాలి కదా, ఇక తప్పదు. ఇంకా మరి ఏం చేద్దాం. ఇప్పుడైతే ఏం లేదండి, జ్యూస్ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి అంతే. కానీ మిన్నుగాడు కదా 4 రోజులు ఉన్నప్పుడు అలవాటైంది కదా, అది తలుచుకుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. తర్వాత ఈ అబ్బాయి అయితే మా దగ్గరికి వచ్చి అన్న ఫుడ్ కావాలన్నా నాకు ఇప్పియారా అని అంటేను, ఫ్రైడ్ రైస్ కావాలంట పార్సల్ అంటే, సరే అంతగానం వచ్చి అడిగిండు కదా అని చెప్పేసి మేమైతే ఫ్రైడ్ రైస్ ఇప్పించాము. ఆ అబ్బాయి నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, మీరు వినండి ఏం అడిగాను. తమ్ముడుకున్ను వాళ్ళ తాతయ్యకి ఏదో అన్నాడు, నాకైతే అర్థం కాలేదు. సరే పోనీలే అని ఇప్పించామన్నమాట. ఏదైతే ఏంటంటే మనకు తోచింది సహాయం చేయాలి కదా. పార్సల్ కావాలి. ఎక్కడ ఉంటారు వాళ్ళు? సరే ఇచ్చే క్లబ్ రోడ్. ప్లేట్. ఫస్ట్ వచ్చి అడిగినప్పుడు నాకు డబ్బులు వద్దండి, తినడానికి ఏమైనా ఇప్పించండి అని మాత్రమే అడిగాడండి మమ్మల్ని. నాకు అది మంచిగా అనిపించింది. డబ్బులు ఇస్తే తీసుకోలేదు, మీరే తినడానికి ఏమైనా ఇప్పియండి అని చెప్పి తీసుకొచ్చారండి మమ్మల్ని. సో